టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ మిషన్ ప్రారంభించారు. పంచాయతీతో పాటు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రేపు సిరిసిల్లలో ఆయన పర్యటించనున్నారు. అటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిశారు. ఇక తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ మేము మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా తెలంగాణ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, మనం చూస్తున్నాం మొత్తంగా కేటీఆర్ అంటే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రేపు సిరిసిల్లలో ఆయన పర్యటించబోతున్నారు. అంటే ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది, ఆయన ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? హరీష టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిన్ననే స్వీకరించారు కేటీఆర్. నిన్న స్వీకరించిన తర్వాత యాక్షన్ ప్లాన్లోకి దిగారు. ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది ఒకటే ఫోకస్ చేశారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంఐఎం ఎలాగూ గెలుచుకుంటుందనే ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ మిగిలిన 16 పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది. ఈ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇన్ఛార్జిగా నియమించబోతుంది. దాంతోపాటు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు కూడా 7 రాష్ట్ర కార్యదర్శులను ఇన్ఛార్జిగా నియమించి మొత్తం 16 స్థానాలు గెలుచుకునే దిశగా ముందుకు పోతుంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రిలిమినరీగా ఒక మీటింగ్ జరిగినట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ మీటింగ్లో పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో జరుగుతాయనే నమ్మకంలో టీఆర్ఎస్ ఉంది. ఆ దిశగా అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను టీఆర్ఎస్ పూర్తి చేసుకుంటుంది. ఈ నెల 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల జాబితా కూడా సవరణ ఉన్నవి. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా కీలకంగా వ్యవహరించాలని, కీలకంగా పనిచేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికగానే, అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు సిద్ధం చేసిన ఓటర్ జాబితాల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక స్పష్టత ఇచ్చింది. ఈ నెల 31 తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమంటూ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ అనేది చాలా కీలకమైన పాత్ర. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్కు చాలా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ పంచాయతీల్లో టీఆర్ఎస్ నాయకులు, అంటే ఇది పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలైనప్పటికీ టీఆర్ఎస్ నేతలే సర్పంచ్గా ఎన్నిక కావాలి. అదేవిధంగా ఎక్కువ వరకు ఏకగ్రీవ పంచాయతీలను చేసుకునే దిశగా కూడా టీఆర్ఎస్ సన్నద్ధం కావాలి. ఎందుకంటే గ్రామంలో ఇప్పటి వరకు, అంటే కొన్ని గ్రామాల్లో మొన్నటి ఎన్నికలను పరిశీలిస్తే 10 ఓట్లు 15 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి, ప్రజాకూటమికి పడ్డ గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో ఏకగ్రీవంగా పంచాయతీలు చేసుకోవడం వల్ల 10 లక్షల రూపాయల నజరానా ఆ ఏకగ్రీవ పంచాయతీలకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా గ్రామాల్లో ఉన్న ప్రజలను మౌల్డ్ చేయాలని కూడా కేటీఆర్ ఆదేశించినట్లు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా పంచాయతీ, పార్లమెంట్ 2 ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు కీలకంగా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంటే కేటీఆర్ తర్వాత వీళ్ళే కీలకమైన పాత్ర పార్టీలో. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశం కేటీఆర్ చేశారు. ఇకపోతే కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన ఉండబోతుంది. సిరిసిల్లలోని పద్మనాయక కళ్యాణ మండపంలో రేపు మధ్యాహ్నం కార్యకర్తలు, సిరిసిల్ల నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇదే మొదటి పర్యటన, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హైదరాబాద్ దాటి చేస్తున్న మొదటి పర్యటన తన సొంత నియోజకవర్గంలోనే ఉండబోతుంది. ఎల్లుండి వరంగల్ జిల్లాలో కూడా కేటీఆర్ పర్యటన జరగబోతుంది. దీంతో అటు సిరిసిల్లలో, ఇటు వరంగల్లో కూడా 2 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేటీఆర్ రాక కోసం ఏర్పాట్లను ఆ స్థానిక నేతలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్లో నిన్నటి నుంచి కూడా టీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతున్నారు. ఈరోజు కూడా కేంద్ర మంత్రులు గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్లను కలిశారు. పెండింగ్ సమస్యలు 52 పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటిని గుర్తించారు. తెలంగాణకు జాతీయ రహదారుల అంశం, హైకోర్టు ఏర్పాటులో కొంచెం వేగం పెంచాలని కూడా ఎంపీలు కోరుతున్నారు. అదేవిధంగా మిగిలిన అన్ని సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా రావడం, ఇలాంటి అన్ని అంశాలపై కేంద్ర మంత్రులను వరుసగా ఎంపీలు కలుస్తున్నారు. ఈరోజు కూడా గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్లను టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికల కోడ్ కారణంగా
బతుకమ్మ చీరల పంపిణీ ఇంతకుముందు ఎన్నికలకు ముందు బ్రేక్ పడింది. అది రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బతుకమ్మ చీరలన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. జిల్లాలో పంపిణీకి కూడా కలెక్టర్లు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ చట్టంలో కీలకమైన పంచాయతీ కార్యదర్శులు మొత్తం 12,000 చిల్లర పంచాయతీలు ఉంటే ఇందులో చాలా వరకు 9,000కు పైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని పెద్ద ఎత్తున ఒకే దఫా 9,355 పోస్టులను గతంలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్లు నిర్వహించింది. వాళ్ళ ఫలితాలు కూడా విడుదలైనాయి. ఈరోజు మెరిట్ లిస్టులను కూడా అన్ని జిల్లాల్లో పెట్టారు. అయితే ఈ మెరిట్ లిస్టులపై కొంత గందరగోళం ఉంది. మెరిట్ తప్పుల తడకగా చేశారంటూ కూడా అభ్యర్థులు ఈరోజు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందిన యాదవ్ రెడ్డి, రాముల్ నాయక్, భూపత్ రెడ్డి, కొండా మురళి వీళ్ళు నలుగురు కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీలుగా అయ్యారు. రాముల్ నాయక్ ఒకరు గవర్నర్ కోటా మినహాయిస్తే మిగిలిన ముగ్గురు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా లేదంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ముందు వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దీనిపై 2 రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు చైర్మన్ స్వామిగౌడ్కి. ఈరోజు స్వామిగౌడ్ ఈ నలుగురికి కూడా నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుపై నోటీసులు అందుకున్న వీరు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కూడా స్వామిగౌడ్ సూచించారు. ఒకవేళ వారం రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళపై వేటు వేసే దిశగానే టీఆర్ఎస్ స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కదులుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇది కూడా తెలంగాణలో ఒక కీలక రాజకీయ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 4 స్థానాలకు కూడా ఎవరెవరిని బరిలో దింపాలన్నది కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.